ప్రభు నామమున చేరినటువంటి ప్రతి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునబోయే అంశము హెస్కేల్ గ్రంథంలో నుంచి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము. హెస్కేల్ గ్రంథంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే 37 అధ్యాయంలో ఒక వచనము గూర్చి మనము పరిశీలన చేయబోతున్నాము. వచనం ఏంటంటే హెస్కేల్ గ్రంథము 37 అధ్యాయము 3వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా హెస్కేలుతో మాట్లాడతాడు. ఆ వచనాన్ని గూర్చి ఒకసారి మనము చదువుకుంటాము. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా. దేవుడైనటువంటి యెహోవా హెస్కేలుని ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని ప్రశ్న అడిగాడు. కాబట్టి ఈ దినము మన అంశం ఏంటంటే ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటాము. కెన్ దీస్ బోన్స్ లివ్ అన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటారంటే కెన్ దీస్ బోన్స్ లివ్ అంటే ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా, తిరిగి జీవిస్తుందా అనే విషయాన్ని ఇక్కడ ఈ దినం మనం నేర్చుకుంటాము. హెస్కేల్ గ్రంథం 37 అధ్యాయం 3వ వచనంలో ఈ మాటని మనము ఇందాక చదువుకున్నాం. ఇక్కడ వాస్తవంగా మనం గమనించినట్లయితే చూసినట్లయితే ఈ హెస్కేల్ గ్రంథము 37 అధ్యాయంలో భిన్నమైనటువంటి బోధలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 1000 ఏళ్ళ పరిపాలన బోధించే వాళ్ళు ఈ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మరి ఇజ్రాయేలీలు కానీ, చనిపోయినటువంటి వారు కానీ లేపటం కానీ, ఇజ్రాయేల్ తిరిగి యెరూషలేముకు రావటం కానీ అది యేసుక్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలన కాలంలో జరుగుతుందని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 37 అధ్యాయము వాస్తవమైనటువంటి విషయం ఏంటి అనేది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించాలని నేను తెలియపరుస్తున్నాను. వాస్తవంగా ఈ మాటను మనము చూసినట్లయితే నిజంగా దేవుడైనటువంటి యెహోవా కేవలము ఎండిపోయిన ఎముకలను గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ప్రజలను గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు, మరి నిజంగా ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలదా, ఏ విధంగా బ్రతుకుతుంది అనే విషయాన్ని గురించి ఆ కింద భాగంలో మనము చదువుకుంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహెజ్కేలు ప్రవక్తలు ఒక పెద్ద ప్రవక్త మనకు తెలుసును. పాత నిబంధన గ్రంథంలో 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మొదట యెషయా, తర్వాత ఇర్మీయా, తర్వాత హెస్కేలు, తర్వాత 4వ వ్యక్తి దానియేలు అన్నమాట. వీళ్ళు మేజర్ ప్రాఫిట్స్ అనేది మనం గమనిస్తాము. వాస్తవంగా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సంకల్పమును అనుసరించి మెస్సయాలో ఉన్న రక్షణ భాగ్యాన్ని, ఆ రక్షణ సంకల్పాన్ని అనుసరించి వీళ్ళందరూ ప్రకటించినటువంటి వారే. మనం గమనించినట్లయితే ఏషియా విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే మొదటగా ఏషియాని గురించి ఒక్క మాట మనం గమనించినట్లయితే ఏషియా యూదా గోత్రానికి చెందినటువంటి వాడు. అలాగే ఎప్పుడు జీవించినటువంటి ప్రవక్తగా ఎప్పుడు పనిచేశాడనంటే క్రీస్తుకు పూర్వము 745 నుంచి 695 వరకు ప్రవక్తగా ఈయన పనిచేసినట్లుగా మనం చూడగలము. తర్వాత ఇర్మీయాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇతను హిల్కియా కుమారుడు, లేవి వంశానికి చెందినటువంటి వాడు. ఇక్కడ మనం అష్షూరు చెర జరిగిన తర్వాత ఇర్మీయా ప్రవక్త రావటం జరుగుతుంది. ఇతను క్రీస్తు పూర్వము 626 నుంచి 580 వరకు ఇతను ఇర్మీయా ప్రవక్తగా పనిచేస్తాడు. తర్వాత ఇప్పుడు హెస్కేలు, మనము ఈ గ్రంథంలో నుంచి ఇతను గురించి నేర్చుకుపోయే విషయాలు ఉంటాయి. హెస్కేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇతను బూజీ కుమారుడు, లేవి వంశానికి చెందినటువంటి వాడు, యాజకుడు కూడా అనేది చెప్పబడింది. హెస్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో చూస్తామన్నమాట. ఇంకా దానియేలు సంగతి కూడా మనకు అందరికీ తెలిసినటువంటిదే. దానియేలు రాజుల వంశానికి సంబంధించినటువంటి వాడు, బహుశా యూదా గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండొచ్చును. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో చూస్తాము. ఇతను మనం గమనించినట్లయితే బబులోను నెబుకద్నెజరు కాలంలో బబులోను చెర అనేది 3 దఫాలుగా జరిగింది. ఒకటి క్రీస్తుకు పూర్వము 606లో జరిగింది. అప్పుడు దానియేలు అనే ప్రవక్త మరి మొదట బబులోను చెరకి వాళ్ళు యూదులు వెళ్ళినప్పుడు వారితో కూడా దానియేలు కూడా బబులోను చెరకి వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. ఆ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం.
తర్వాత రెండో చెర జరిగినప్పుడు హెజ్కేలు వెళ్తాడు. అది ఎప్పుడు జరిగిందనంటే క్రీస్తుకు పూర్వము 597లో జరిగింది బబులోను చెర సెకండ్ టైం అనేది. అప్పుడు హెజ్కేలు అనే అతను యాజకుడిగా ఉన్నాడు. అప్పుడు అతను రెండోసారి చెర జరిగినప్పుడు హెజ్కేలు వెళ్ళినట్లుగా మనం గమనిస్తామన్నమాట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా మరి అష్షూరు చెర యెషయా కాలంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఉన్నప్పుడు అష్షూరు చెర జరిగింది. యిర్మీయా కాలంలో బబులోను చెర అనేది జరిగింది. ఇది విషయాలు అన్నమాట. సరే, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇందాక మన అంశము గురించి ఆలోచన చేశాము. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అంటే ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవని దానికి ముందు జరిగినటువంటి చరిత్ర అనేది మనం నేర్చుకోవాలి. ఇందాక చెప్పాను, నిజంగా దేవుడైనటువంటి యెహోవా కేవలము ఎండిపోయిన ఎముకలను గురించి మాట్లాడుతున్నాడా, ప్రజలను గురించి మాట్లాడుతున్నాడా? ఒకవేళ ప్రజలను గురించి మాట్లాడే పక్షములైతే ఏ ప్రజలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, నిజంగా ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలదా అనే విషయాన్ని మనము నేర్చుకునే దానికి ముందుగా చరిత్ర అనేది మనము తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్ర తెలిస్తే కానీ ఆ పాఠం అనేది మనకి, అంశం అనేది మనకి అర్థం కాదు. ఎండిపోయిన ఎముకలను అంటే చాలా అనేక రకాలుగా వాళ్ళు బోధిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి చరిత్ర అనేది, బ్యాక్గ్రౌండ్ అనేది, దానికి ముందుగా జరిగినటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. వాస్తవంగా యెహెజ్కేలు గ్రంథము ఇప్పుడు 37 అధ్యాయం మనము ధ్యానిస్తున్నాం. 37 అధ్యాయము 3వ వచనం అనుకున్నాం. ఈ 37 అధ్యాయము అనేది మనం గమనించినట్లయితే యెహెజ్కేలు పలికినటువంటి మాటలు ఎప్పుడో జరిగిందని అంటే క్రీస్తుకి పూర్వము 585, 584లో ఇతను ప్రవచించినట్లుగా చరిత్రను బట్టి మనం చూడగలం. అంటే ఇంచుమించు ఇజ్రాయెల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయంలో 1000 సంవత్సరాల కాలం తర్వాత ఈ ప్రస్తావన అనేది జరిగింది. 1000 సంవత్సరాల చరిత్ర అన్నమాట. 1000 సంవత్సరాల తర్వాత దేవుడైనటువంటి యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. అంత చరిత్ర, 1000 సంవత్సరాల చరిత్రకే మనం నేర్చుకుంటే కానీ ఆ ముక్క అనేది మనకి, ఆ వాక్యం అనేది మనకి అర్థం కాదు. సరే, మనకి తెలుసును, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేలుని బయటికి తీసుకుని వస్తాడు. ఆ తీసుకుని వచ్చిన తర్వాత యెహోషువ కాలంలో ఆ కనాను దేశాన్ని, వాగ్దాన భూమిని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. స్వాధీనపరుచుకున్న తర్వాత నెక్స్ట్ న్యాయాధిపతుల కాలం వస్తుంది. న్యాయాధిపతుల చరిత్ర కాలం ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 450 సంవత్సరాల కాలం అది జరుగుతుంది. అపోస్తుల కార్యాలు 13 అధ్యాయం 20 వచనంలో ఇంచుమించు 450 సంవత్సరాలు అనేది అక్కడ రాయబడింది. న్యాయాధిపతుల కాలంలోనే సమూయేలు కాలంలో ఏం జరుగుతుందని అంటే వాళ్ళు రాజు కావాలని వాళ్ళు కోరుకుంటారు అన్నమాట. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా వారు అడిగినటువంటి మనవుని అంగీకరించి వాళ్ళకు రాజుని ఏర్పాటు చేస్తారు. మొదటి రాజు మనకు తెలిసిందే, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సౌలుని రాజుగా చేస్తాడు. సౌలు రాజుగా చేసిన తర్వాత అతను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆయన తర్వాత దావీదు రాజుగా వస్తాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా వస్తాడు. మొత్తము 3 రాజులు, ఐక్యరాజ్యం అంటారు దీన్ని. 12 గోత్రాల ఇజ్రాయెల్ని ఈ 3 రాజులు పరిపాలన చేస్తాడు అనమాట. ఇది 120 సంవత్సరాలు అనేది మనం గమనిస్తాం. అది ఈ 120 సంవత్సరాలు ఎక్కడి నుంచి ఎంతవరకు అని అంటే మనం చూసినట్లయితే క్రీస్తుకు పూర్వము 1050 నుంచి క్రీస్తుకు పూర్వం 931 వరకు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు పరిపాలన కాలం జరుగుతుందని అంటే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అనేది మనం చూసినట్లయితే ఐక్యరాజ్యము అంటే 3 రాజులు. 3 రాజులు ఎవరైనా అంటే ఇందాక చెప్పాను, సౌలు 40 సంవత్సరాలు, తర్వాత దావీదు 40 సంవత్సరాల 6 నెలలు, తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఐక్యరాజ్యం. తర్వాత ఈ రాజ్యం జరిగే కాలంలో ఏం జరుగుతుందని అంటే సొలొమోను తర్వాత ఆయన కుమారుడు రెహబాము వస్తాడు, రాజుగా వస్తాడు. రెహబాము వచ్చినప్పుడు ఆ 12 గోత్రాల వారు డివైడ్ అయిపోతారు అన్నమాట. 12 గోత్రాలు, 10 గోత్రాలు ఉత్తర రాజ్యానికి వెళ్ళిపోతారు, 2 గోత్రాలు దక్షిణ రాజ్యానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ యేసుకి ప్రవక్తలంతా ఇందా చెప్పాను, ఈ ప్రవక్తలు ఏ పని చేశారన్నట్టు ముఖ్యంగా గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక ఒక విషయాన్ని వచ్చినాన్ని మనము మధ్యలో ఆలోచించాలని తలంపు కలిగి ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక వీళ్ళు ప్రవక్తలంతా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టే చేశారు వాళ్ళు. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 10 వచనంలో అంటాడు,
మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. అంటే ప్రవక్తలంతా దేని గురించి ప్రవచించారనంటే, క్రైస్తవులకి కలిగే కృపను గూర్చి, క్రైస్తవులకు కలిగే ఆ దేవుని యొక్క మహాకృపను గూర్చి వాళ్ళందరూ ప్రవచించారు. తర్వాత అంటున్నాడు, ఈ రక్షణను గూర్చి పరిశీలించచ్చు. అంటే దేవుని యొక్క ప్రజలకి క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు కలిగే రక్షణ గురించి వీరు పరిశీలించచ్చు. ఏం చేశారు ఇక్కడ అంటున్నాడు, సమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలు గూర్చి వాటి తరువాత కలుగు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అని అంటాడు అనమాట. కాబట్టి క్రీస్తు శ్రమలు పొందిన తర్వాత, ఆయన మరణము పొందిన తర్వాత కలుగుబోయే మహిమను గూర్చి ఆ ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు అనేది ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ప్రవక్తలందరూ యెషయా కావచ్చును, యిర్మీయా కావచ్చును, దానియేలు కావచ్చును, హెస్కేలు కావచ్చును, వీళ్ళందరూ మరి దేని గురించి మాట్లాడారు, సాక్ష్యం ఇచ్చారనంటే క్రీస్తు తర్వాత ప్రజలు కలుగుబోయే మహిమను గూర్చి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఇప్పుడు చరిత్రలో మనం చూసినట్లయితే రెహబాము కాలంలో రెండుగా డివైడ్ అయిపోయింది. రెండుగా ఆ డివైడ్ దేవుడే చేశాడు. ఎందుకనంటే వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితిని బట్టి మరి ప్రవక్త ద్వారా మరి దేవుడే జరిగించాడు. 10 గోత్రాలేమో ఉత్తర దేశంగా పరిగణించబడింది. దానికి రాజధానిగా షోమ్రోను దేవుడు ఏర్పాటు చేశాడు. షోమ్రోను అంటే సమరయ అనేది అర్థం అన్నమాట. అలాగే దక్షిణ రాజ్యం 2 గోత్రాలు, యోధా గోత్రం, బెన్యామీన్ గోత్రం, వీళ్ళకి రాజధాని యెరూషలేము అనేది ఉంది. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఉత్తర రాజ్యానికి మొదటి రాజు ఎవరనంటే యెరోబాము రాజుగా అయ్యాడు. ఉత్తర రాజ్యానికి మొదటి రాజు ఎవరనంటే యెరోబాము రాజుగా అయ్యాడు. చివరి రాజు ఎవరనంటే హోషేయ అనే అతను రాజుగా అయ్యాడు. మొత్తము ఇజ్రాయెల్ని పరిపాలించినటువంటి రాజులు ఎంతమంది అంటే 19 రాజులు వాళ్ళు పరిపాలించారు. కానీ ఇందాకే చెప్పాలా, ఇది ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలదని అంటే వాళ్ళ పాపం అనేది యెరోబాము కాలంలోనే ప్రారంభించబడింది. 19 మంది రాజులు పరిపాలించారు. కానీ ఈ 19 మంది రాజుల్లో, ఇజ్రాయిల్లో రాజుల్లో 10 గోత్రాలను పరిపాలించినటువంటి రాజుల్లో ఒక్కడు యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా అక్కడ లేదన్నమాట. అందరూ బయలుదేవతలను కానీ, విగ్రహాలను కానీ, మరి అన్య దేశముల యొక్క సంస్కృతిని, ఆచారాలను ప్రేమించి దేవుని విసర్జించినట్లుగా మనం గమనిస్తాం. అది మన ఉత్తర రాజ్యం పరిస్థితి అనేది మనం చూస్తాము. వీళ్ళు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉత్తర రాజ్యం పరిపాలన జరిగిందని అంటే 210 సంవత్సరాలు జరిగింది. ఎలాగనంటే క్రీస్తుకి పూర్వం 931 నుంచి క్రీస్తుకి పూర్వము 721 వరకు ఉత్తర రాజ్య పరిపాలన. అంటే ఉత్తర రాజ్యం అని అంటే యెరోబాము మొదలుకొని హోషేయ వరకు పరిపాలన అనేది జరిగినట్లుగా మనం గమనిస్తాము. ఇందాక చెప్పాను నేను, ఎలాగనంటే ఆ 19 రాజుల్లో నీతిమంతుడిగా, యథార్థంగా, భక్తి కలిగి ఎవరు పరిపాలించలేదు. యెరోబాము పాపాన్ని గురించే తెలియపరిచేసాడు. అక్కడే రాజుల మొదటి గ్రంథము 12 అధ్యాయం 27 నుంచి 30 వచనాలు యెరోబాము పాపాన్ని గురించి కూడా తెలియపరిచాడు. సరే, ఇంకా దక్షిణ రాజ్యాన్ని గురించి చూసినట్లయితే రెహబాము నుంచి సిద్కియా వరకు దక్షిణ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు వీళ్ళు ఎంతమందిని అంటే 20 మంది రాజులు పరిపాలన చేశారు. అందులో ఫస్ట్ రాజు ఎవరినంటే రెహబాము, చివరి రాజు ఎవరినంటే సిద్కియా. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన కాలం జరిగిందని అంటే 345 సంవత్సరాల పరిపాలన కాలము జరిగింది. ఎలాగనంటే క్రీస్తుకి పూర్వము 931 నుంచి క్రీస్తుకు పూర్వము 586 వరకు, అంటే యెరూషలేము నాశనమైనంత వరకు కూడా మరి యూదుల రాజు పరిపాలన కాలం జరుగుతూ వచ్చింది. సరే, ఇక్కడ 20 మంది రాజులు పరిపాలన చేశారు. అందరూ యథార్థంగా పరిపాలన చేశారా, నీతిగా పరిపాలన చేశారా, ధర్మశాస్త్రమును అనుసరించి పరిపాలన చేశారని అంటే బహుశా కొద్దిమంది, మరి ఆసా కావచ్చును, యెహోషాపాతు కావచ్చును, హిజ్కియా కావచ్చును, యోషియా కావచ్చును, ఇలాగో కొంతమంది రాజులు మాత్రము యథార్థంగా దావీదు నడిచినటువంటి మార్గాలు వాళ్ళు నడుచుకుంటూ పరిపాలన చేశారు. కానీ మొత్తం పైన ఏం జరిగిందనంటే విషయాలు అనేది మనం గమనించినట్లయితే 10 గోత్రాల వారు పాపం చేశారు, 2 గోత్రాల వారు పాపం చేశారు. అంటే ఇద్దరు, ఏది ఉత్తర రాజ్యము పాపం చేశారు,
ఆ దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు పాపం చేశారు. అది ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు అనేటువంటి యెహోవా ఇర్మియా ద్వారా మాట్లాడతాడు. ఈ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటాము. ఇర్మియా గ్రంథము 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే చాలా చక్కగా ఇజ్రాయేల్ పాపము ఎందుకనంటే దేవుడు వాళ్ళని ఎక్కువగా ప్రేమించాడు. దేవుడు ఇజ్రాయేలుని 12 గోత్రాలను అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకి వాగ్దానం చేశాడు దేవుడు. ఎందుకనంటే వారి ద్వారా అంటే వారికి కనాను దేశాన్ని పాలస్తీనా దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత అలాగనే మనం గమనిస్తే అబ్రహాం సంతానం ద్వారా భూమి మీద సమస్త వంశులు ఆశీర్వదించబడతారని చెప్పాడు. కానీ దేవుని యొక్క ప్రేమ అనేది ఏ లోపం లేదు. కానీ ప్రజలు మాత్రము ఏ విధంగా ప్రవర్తించారనంటే అవిధేయులుగా ప్రవర్తించారు. ఇక్కడ ఇర్మియా ద్వారా మరి దేవుడైనటువంటి యెహోవా చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనం గమనిస్తాము. ఇర్మియా గ్రంథము 3 అధ్యాయము ఇక్కడ నేను చదువుతాను. 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీగా ఆమె తిరిగి రాలేదు. మరి విశ్వాసఘాతుకురాలుగు ఆమె సహోదరైన యూదా దాన్ని చూచును. అంటే మొదట ఇజ్రాయేలు యొక్క పాపాన్ని గురించి తెలియపరిచాడు. సహోదరుని అంటే యూదా యొక్క వారి పాపాన్ని కూడా ఇక్కడ తెలియపరిచాడు. ఇక్కడ 8వ వచనం, ద్రోహిణి యొక్క ఇజ్రాయేలు అంటే 10 గోత్రాల వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిచయ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతుకురాలుగు ఆమె సహోదరైన యూదా చూచియో తానును భయపడక వ్యభిచారము చేయొచ్చు వచ్చుచున్నది అని ఇజ్రాయేలును గూర్చి దేవుడు వారి పాపాన్ని గూర్చి తెలియపరిచాడు. అలాగే యూదుల యొక్క పాపాన్ని గూర్చి కూడా తెలియపరిచారు. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నారని ఇక్కడ అర్థం అన్నమాట. మరి యజమాని అయినటువంటి దేవుణ్ణి విసర్జించి మరి ఇతర దేవతలను పూజిస్తున్నారు అనేది ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారమును గూర్చి మాట్లాడుతున్నాడు దేవుడైన యెహోవా. తర్వాత 9వ వచనంలో అంటాడు, 9వ వచనం, రాళ్ళతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసిను ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచును. ఇంతగా జరిగినను విశ్వాసఘాతురాలుగు ఆమె సహోదరైన యూదా పైవేషమునికే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇజ్రాయేలీలు 2 గోత్రాల గురించి ఇది ఎప్పుడు జరిగిందనంటే ఇర్మియా కాలంలో జరిగినటువంటి పరిస్థితి అన్నమాట. మరి ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేలు గురించి ఆలోచన చేసినట్లయితే ఒక విధంగా బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే 11వ వచనంలో కూడా చూసినట్లయితే కాక విశ్వాసఘాతురాలుగు యూదా కంటే ద్రోహిణికి ఇజ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరచుకొని ఉన్నది అని చెప్తాడు అనమాట. కాబట్టి ఇలాగా వారు పాపములు అనేది ఎక్కువ జరిగినట్లుగా చూస్తాం. ఇదే మాట వచనాలు చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము 17 అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో కూడా దేవుడు తెలియపరిచినట్టుగా చూస్తామా. ఎందుకంటే ఎలాగనంటే ఇజ్రాయేల్ పాపాన్ని గురించి దేవుడు తెలియపరిచాడు, యూదా వారి యొక్క పాపాన్ని గురించి కూడా ఆయన తెలియపరిచాడు. కాబట్టి ఇద్దరు 10 గోత్రాలు పాపం చేశారు, 2 గోత్రాలు వారు కూడా పాపం చేశారు. ఈ విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. అంతేకాకుండా ఎప్పుడైతే వారు పాపం చేశారో మరి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలంపు అది కూడా మారిపోయింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళని పనిష్ చేయాలి, శిక్షించాలా, వాళ్ళని మళ్ళీ మంచి దారికి తీసుకుని రావాలని కూడా దేవుడు ఆలోచన చేశాడు. అందుకనే మనం చూసినట్లయితే మరి ఇజ్రాయేల్ 10 గోత్రాలు పాపం చేసినప్పుడు వారిని శిక్షించేదానికి వారిని మరి క్రమశిక్షణలో పెట్టేదానికి దేవుడు ఏ ప్లాన్ చేశాడని అంటే అషూరు దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచ వరల్డ్ ఎంపైర్స్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈజిప్ట్ అనేది ఏర్పడింది. దేవుడు ఈజిప్ట్ని ఎక్కువగా ఆశీర్వదించాడు. వరల్డ్ ఎంపైర్లో ఫస్ట్ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే ఐగుప్తు దేశం అన్నమాట. 2వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే అషూరుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అషూరుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే అషూరు
ఇజ్రాయేలీని మొత్తేదానికి, ఇజ్రాయేలీని క్రమశిక్షణలో పెట్టేదానికి, ఇజ్రాయేల్ని 10 గోత్రాలను శిక్షించేదానికి దేవుడు ఏ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడనంటే అషూరు దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అషూరు చెరకి ఇజ్రాయెల్ 10 గోత్రాల వాళ్ళని పంపాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. దేన్ని బట్టినంటే కేవలము వారి యొక్క పాపాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, వారు చేస్తున్నటువంటి హేయమైన క్రియలను బట్టి వారిని దండించాలా, శిక్షించాలా, వారికి తీర్పు తీర్చాలని దేవుడు ఆలోచన చేశాడు. కాబట్టి అషూరు చెరని గురించి కూడా కొన్ని ప్రవచనాలు అనేది మనం గమనిస్తాము. యెషయా గ్రంథం 8:4 ఉంది. అషూరు చెరను గురించి చెప్పబడినటువంటి మాటలు అది. అలాగే యెషయా గ్రంథం 10:5 చెప్పాడు. అలాగే హోషేయ గ్రంథము 9:1-3 కూడా అషూరు చెరను గురించి దేవుడు ముందుగానే తెలియపరిచాడు అనమాట. సరే, యూదుల సంగతి ముందు అషూరు చెర జరిగింది, తర్వాత యూదులను కూడా పనిష్మెంట్ చేయాలా, వాళ్ళు కూడా శిక్షించాలా. వాళ్ళు కూడా ఇందాక చదువుకున్న ఇర్మియా గ్రంథంలో, అలాగే రాజుల 2వ గ్రంథము 17:18-18 కూడా చూస్తాం. అంటే ఆ దేశంలో యొక్క పాపాన్ని గురించి మనం చూస్తామన్నమాట. కాబట్టి యూదులను కూడా బబులోని చెరకు పంపాలని దేవుడు ఆలోచన చేశాడు. ఇందాక చెప్పాను నేను, ఫస్ట్ ఈజిప్ట్ వరల్డ్ ఎంపైర్గా ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఎంపైర్గా ఉన్నటువంటి దేశం ఏంటంటే అషూరు. మూడవది వరల్డ్ ఎంపైర్గా ప్రపంచ దేశములు అన్నిటికంటే, ప్రపంచ దేశముల కంటే ఆధిక్యత కలిగినటువంటి దేశం ఏంటంటే దేవుడు బబులోని దేశాన్ని పైకెత్తాడు అనమాట. ఆ బబులోని దేశముకి యూదుల్ని చెరగా పంపాలని కూడా దేవుడు ఆలోచన చేశాడు. దాని గురించి కూడా మనము దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా పలికించాడు. ఎలాగనంటే యెషయా గ్రంథం 39:5-7 చూస్తాము. అలాగే ఇర్మియా గ్రంథము 20:10-12 చూస్తాము. హబక్కుకు గ్రంథము 1:6-8 కూడా మనం గమనిస్తాం. ఇది పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇంతవరకు మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే ఐక్యరాజ్యం జరిగింది, 3 రాజులు. ఆ రాజుల కాలంలో మరి పెద్ద సమస్య అనేది అక్కడ ఏర్పడలేదు. కానీ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో, 10-12 గోత్రాల వారు ఎప్పుడైతే 2 దేశములకు ఏర్పడ్డారో, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం ఎప్పుడైతే ఏర్పడ్డారో, వాళ్ళు పాపం చేసేదానికి విచ్చలవిడిగా పాపం చేశారు. దేవుని యొక్క ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా విసర్జించారన్నమాట. అటువంటి రీతిగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఇంకా వారితో దేవుడు మరి నివాసము చేసేదానికి అంత మనసు ఆయన మరి పెట్టలేక, మరి వారి విషయంలో దేవుడు బాధతో స్ట్రగుల్ ఫీల్ అయ్యి మరి చెరకు అప్పగించాలని దేవుడు ఆ విధంగా ఆలోచన చేశాడు అనమాట. తర్వాత అది ఆలోచన చేసిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఎట్లా జరిగిందని అంటే, ఇక్కడ ఇజ్రాయెల్ని గురించి మొదటగా చూసినట్లయితే ఆ రెమల్య కుమారుడైనటువంటి పెకహు రాజుగా వస్తాడు, ఇజ్రాయెల్కి రాజుగా వస్తాడు. అప్పుడే మరి అషూరు వాళ్ళు పెకహు కాలంలోనే అషూరు ఇజ్రాయెల్ మీద దండెత్తేదానికి ప్రయత్నిస్తాడు. ఇది ఎప్పుడు జరిగిందని అంటే క్రీస్తుకు పూర్వము 732 జరిగింది. ఇది వచనాలు మనం గమనిస్తే రాజుల 2వ గ్రంథము 15:29, అలాగే మొదటి దినవృత్తాంతము 5:26 కూడా మరి ఇక్కడ మనం గమనిస్తే తిగ్లత్-పిలేసెరు అషూరు రాజు పెకహు కాలంలోనే ఇజ్రాయెల్ మీదకి 10 గోత్రాల మీదకి దండెత్తి వచ్చాడు. తర్వాత చివరిగా మనం గమనించినట్లయితే హోషేయ, ఇందాక చెప్పాను ఫస్టే, 10 గోత్రాలను పరిపాలించినటువంటి రాజులో చివరి రాజు ఎవరినంటే హోషేయ అనమాట. హోషేయ కాలంలో ఏం జరిగిందనంటే అషూరు రాజు షల్మనేజరు యుద్ధానికి వచ్చాడు అనమాట. ఎప్పుడైతే షల్మనేజరు యుద్ధానికి వచ్చాడో హోషేయ ఇజ్రాయెల్ రాజు అతనికి దాసుడయ్యి పన్ను ఇచ్చేవాడుగా ఉండి అతనితో మరి సమాధాన పడేదానికి ఇష్టపడ్డాడు. రాజుల 2వ గ్రంథము 17:3 మనం గమనిస్తాం. ఇలాగా మనం గమనిస్తే చివరిగా మనం చూసినట్లయితే 10 గోత్రాలు ఇజ్రాయెల్ని చూసినట్లయితే హోషేయ కాలంలోనే జరిగినటువంటి విషయం ఏంటంటే, హోషేయ ఇజ్రాయెల్కి చివరి రాజుగా ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే అషూరు రాజు వచ్చాడు, షల్మనేజరు వచ్చాడు. ఆ సమయంలో మరి వీళ్ళు స్థిరత్వంగా కూడా, ఏది రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజులు కూడా స్థిరత్వం లేకుండా మనుషులపైన, రాజులపైన, ఇతర దేశాలపైన ఆధారపడుతూ వచ్చాడు. అది కూడా దేవునికి బాధాకరమైనటువంటి విషయమే. అప్పుడు హోషేయ కాలంలో జరిగినటువంటి విషయం ఏంటంటే మరి
షల్మనేజరుకి పన్ను ఎగ్గొట్టేశాడు. పన్ను ఇవ్వటం లేదు. ఇవ్వకుండా ఇతను ఏం చేశాడనంటే ఐగుప్తు రాజుతో స్నేహం చేయాలని కోరుకున్నాడు అన్నమాట. ఎప్పుడైతే కోరుకున్నాడో ఇంకా అషూర్ రాజు షల్మనేజరు ఏం చేశాడనంటే ఆ 10 గోత్రములు ఇజ్రాయెల్ని 3 సంవత్సరాలు ముట్టడేశారనమాట. అది రాజుల 2వ గ్రంథము 17 అధ్యాయము 4-5 వచనాల్లో మనం గమనిస్తాము. చివరగా మరి అషూర్ రాజు అయిన సర్గోన్ అనే అతని కాలంలో ఇజ్రాయేలుని చెరగా తీసుకుని పోయాడు. ఇది ఎప్పుడు జరిగిందని అంటే క్రీస్తుకు పూర్వము 721. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యెరోబాము మొదటి రాజు 931 రాజు అయ్యాడు. అక్కడి నుంచి మరి మనం చూసినట్లయితే హోషే కాలంలో సర్గోన్ అనే రాజు అషూర్ రాజు ఏం చేశాడు అంటే ఇజ్రాయెల్ 10 గోత్రాల వారిని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఎప్పుడు జరిగిందనంటే క్రీస్తుకు పూర్వము 721. అలాగా 10 గోత్రాలు రాజ్యము షోమ్రోను సమరయ వాళ్ళకి రాజధాని. ఆ 10 గోత్రాలు ఫుల్ స్టాప్ అయిపోయిందనమాట. వాళ్ళ 10 గోత్రాలు ఇంకా శాసనం లేకుండా పోయిందనమాట ఆ ఇజ్రాయేలీలు. ఆ విధంగా జరిగింది. ఇంకా 2 గోత్రాలు ఉంది. ఏ గోత్రం 2 గోత్రాలు అంటే యోధా గోత్రము బెన్యామీన్ గోత్రము ఉంది. మరి దేవుడు ఈ 2 గోత్రాలు దేవుడు కాపాడాడు అనమాట. ఆ ప్రస్తుతానికి ఆ విధంగా కాపాడవచ్చు. కానీ వీళ్ళు కూడా దేవుడు 2 గోత్రాలు ఉందిలే, వీళ్ళని ఎట్టైనా మనము సేవ్ చేసుకుంటాము, వీళ్ళని ఎట్టైనా మనం కాపాడుకుంటామని దేవుడు ప్లాన్ వేశాడు. ఎప్పుడు దేవుడు తన ప్రజల్ని ద్వేషించలేదు. మోషే యెహోషువకు చెప్తాడు, మన దేవుడు అయినటువంటి యెహోవా ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 6 వచనంలో ఉంది. దేవుడైనటువంటి యెహోవా విడవుడు ఎడబాయుడు అని చెప్పాడు అక్కడ. అదే మాట హెబ్రీ పత్రికలో కూడా ఉంది. కాబట్టి దేవుడైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు విడవుడు, ఆయన ఎడబాయుడు, మనకు ముందుగా నడుస్తాడని మోషే యెహోషువకు చెప్పి అతను ధైర్యపరిచాడు. మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ పరిస్థితి ఏంటంటే దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. దేవుని యొక్క ఆజ్ఞల్ని వాళ్ళు తృణీకరించారన్నమాట. ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం చేశారు. అందుకని ఇర్మియా కాలంలో మరి బబులోను చెర అనేది దురదృష్టవశాత్తుగా జరిగినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్లయితే బబులోను చెర అనేది కూడా మరి దేవుడు ఆలోచన చేశాడు. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం ఆలోచన చేసినట్లయితే ఇందాక చెప్పాను నేను, అషూరు చెర జరిగింది. ఎప్పుడు జరిగింది అషూరు చెరనంటే క్రీస్తుకు పూర్వము 721లో జరిగింది. అప్పుడు రాజు ఎవరినట్టు హోషేయ రాజుగా ఉన్నాడు. మరి సర్గోన్ అనే అతను అషూర్ రాజు చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ మంచి విషయం ఏంటంటే ఆ చెరకి సంబంధించిన విషయం మంచిది ఏంటంటే ఏ ప్రవక్త కూడా అషూర్ చెరకి వెళ్ళలేదు. బబులోను చెరలోనే ప్రవక్తలు బబులోను చెరకి వెళ్ళారు. కానీ దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అషూర్ చెరకి మాత్రము ప్రవక్త అనే అతను ఎవరు వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు. కానీ అదొక గొప్ప కార్యం అన్నమాట. దేవుడు తన ప్రవక్తలను కాపాడాడు. ఆయన తన యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారిని, తన సేవకులను ఆయన కాపాడాడు అన్నమాట. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఆయన. తర్వాత బబులోను చెర మనం ఆలోచన చేసినట్లయితే ఈ అషూరు చెర జరిగిన తర్వాత 115 సంవత్సరాలకి మళ్ళీ బబులోను చెర అనేది ప్రారంభించబడింది. అంటే అషూరు చెర క్రీస్తుకు పూర్వం 721లో ముగుస్తుంది. అది అయిపోయిన తర్వాత 115 సంవత్సరాలకి బబులోను చెర అనేది ప్రారంభించబడుతుంది. ఈ బబులోను చెర కూడా కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళ సిన్ఫుల్ లైఫ్ అన్నమాట, వాళ్ళు డిజోబీడియన్స్ అన్నమాట, వాళ్ళు రిబెలియస్ యాటిట్యూడ్ అన్నమాట, వికెడ్నెస్ అన్నమాట. వాళ్ళు చెరకి వెళ్ళేదానికి కేవలము వారు చేసినటువంటి పాపము, వారి యొక్క అవిధేయత, వారి విగ్రహారాధన, ఇతర దేశములతో సాంగత్యం చేయటము, ఇతర దేశముల పైన ఆధారపడటము, ఇటువంటిది దేవునికి బాధ కలిగించినటువంటి విషయాలు అవి. కాబట్టి ఈ 2 గోత్రాలను కూడా మరి మనం గమనించినట్లయితే చూసినట్లయితే చెరకు పంపాలని అనుకున్నాడు. ఇందాక అషూరు చెర జరిగింది, సర్గోన్ కాలంలో జరిగింది. మళ్ళీ అదే అషూరు దేశము మళ్ళా హిజ్కియా కాలంలోను ప్రవక్త యెషయా ఉండేటప్పుడు మళ్ళీ యూదా మీద కూడా దండెత్తారు. కానీ దేవుడు హిజ్కియా కాలంలో, ప్రవక్త యెషయా కాలంలో ఆ యూదా దేశాన్ని దేవుడు కాపాడాడు. తర్వాత ఇర్మియా గ్రంథం యొక్క ఉద్దేశం కూడా మంచి ఉద్దేశం. ఇర్మియా గ్రంథం
ఒక్కొక్క ప్రవక్తని గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇర్మియా గ్రంథం ఈ వచనాలు మనము తరువుగా చూడాలి. వాడు అవిధేయత అనేది ఇర్మియా గ్రంథం 3 అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, అలాగే రాజుల 2 గ్రంథము 17 అధ్యాయము 18 నుంచి 20 వచనాలు కూడా మనము గమనించాల్సినటువంటి అవసరత అనేది ఉంది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే యోషియాకి ముగ్గురు. యోషియా మంచి రాజు, యూదులను పరిపాలించినటువంటి రాజు, అతను మంచి రాజు. అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు, ఒక మనవడు ఉన్నాడు యోషియాకి. ముగ్గురు కొడుకుల్లో యెహోయాజు మొదటోడు అనమాట. యోషియా తర్వాత అతను రాజుగా అయిపోయిన తర్వాత అతను కొన్ని నెలలు పరిపాలించి అతను పోయాడు. అతను పోయిన తర్వాత ఐగుప్తు రాజు ఏం చేశాడునంటే, ఐగుప్తు రాజు ఫరోనికా అనే అతను ఏం చేశాడునంటే, మరి చూసినట్లయితే ఎల్యాకీముని రాజుగా నియమించాడు. ఎవరు? ఫరోనికా అని అతను. ఐగుప్తు రాజు ఎల్యాకీముని అంటే యోషియా కుమారుడు అనమాట, రెండో కుమారుడు. ఎల్యాకీముని రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని పేరు పెట్టాడు. ఎవరు పెట్టారనంటే ఫరోనికో. ఇందా చెప్పాను నేను, వాళ్ళు అన్ని దేశములతో సాంగత్యం అనేది కలిగి ఉన్నారు అనేది. కాబట్టి యెహోయాకీము అని పేరు పెట్టారు. ఎల్యాకీము అతనికి ఫరోనికా అనే ఐగుప్తు దేశపు రాజు ఏం పేరు పెట్టాడు అన్నట్టు ఫరోనికా యెహోయాకీము అని పేరు పెట్టాడు. ఇది ఎక్కడ ఉందంటే రాజుల 2 గ్రంథము 23 అధ్యాయం 31 నుంచి 35 వచనాల్లో మనం గమనిస్తాం. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే అతను యెహోయాకీము కాలంలో మరి ఏం జరిగిందంటే మొత్తం పైన అతని యొక్క ప్రవర్తన బట్టి దేవుడు బబులోను చెరికి అప్పగించినట్లుగా మనం చూస్తామన్నమాట. అది ఎక్కడ మనం గమనిస్తామనంటే 2 దినవృత్తాంతము 36 అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చూస్తాము. రాజుల 2 గ్రంథము 24 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు కూడా మనం గమనిస్తాం. అక్కడ సందర్భం ఉంది, ఎందుకు బబులోను దేశము యూదా మీదకి దండెత్తారు అనేది కూడా అక్కడ రీజన్ అనేది మనం గమనిస్తాం అన్నమాట. ఈ ఫస్ట్ ఎక్సైల్ క్యాప్టివిటీ అంటే మొదటి చెర ఎవరు వచ్చారనంటే నెబుకద్నెజరు వచ్చాడు అన్నమాట. ఇది ఎప్పుడు జరిగిందనంటే క్రీస్తుకు పూర్వము 606లో జరిగింది. అప్పుడు ప్రవక్త అయినటువంటి దానియేలు మొదటి చెరలోనే బబులోని దేశానికి వెళ్ళిపోయారు. ఎవరనంటే మరలా చెప్తున్నాను, ప్రవక్త అయినటువంటి దానియేలు వెళ్ళిపోయాడు అనమాట ఫస్ట్ టైం. అప్పుడు ఇంచుమించు దానియేలుకి ఎంత వయసు అయి ఉంటే బాలుడని అక్కడ చెప్పాడు అనమాట. బాలుడు అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు, 17, 18 ఆ ప్రాయంలో 20లోగానే ఉండొచ్చునని మనం గమనించగలం. కాబట్టి ఫస్ట్ చెర అనేది అక్కడ జరిగింది. దానియేలు వెళ్ళిపోయాడు. అది కూడా మనం దానియేలు గ్రంథంలో 1 అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం గమనిస్తాం. తర్వాత అది అయిపోయిన తర్వాత అతను కుమారుడు యెహోయాకీను రాజుగా ఉన్నాడు. అతను కొన్ని నెలల పరిపాలన చేశాడు. అతను అతని కాలంలోనే రెండోసారి చెర అనేది జరిగింది. నెబుకద్నెజరు వచ్చాడు. ఫస్ట్ చెర ఎప్పుడు జరిగిందనంటే క్రీస్తుకు పూర్వం 606లో జరిగింది. సెకండ్ టైం చెర అనేది ఎప్పుడు జరిగిందనంటే క్రీస్తుకు పూర్వము 590 జరిగింది. అప్పుడు హెజ్కేలు, ఇప్పుడు మనము చదువుతున్నటువంటి హెజ్కేలు చెరగా కొనుక్కోబడ్డాడు అన్నమాట. హెజ్కేలు మరి వాస్తవంగా మనం గమనిస్తే హెజ్కేలు ఎప్పుడు పుట్టాడంటే ఇందా చెప్పాను, యూదులకు రాజు యోషియా కాలంలోనే హెజ్కేలు పుట్టినట్లుగా మనం గమనిస్తాం. చరిత్ర అనేది చూస్తాం అన్నమాట. ఈ రెండో చెర జరుగుతుందన్నమాట. ఈ రెండో చెరలో హెజ్కేలు అనే అతను చెరగా కొనుక్కోబడతాడు. ఏ దేశానికి కొనుక్కోబడతాడు? బబులోని దేశానికి కొనుక్కోబడతాడు. ఫస్ట్ చెరలో దానియేలు కొనుక్కోబడతాడు. సెకండ్ టైం చెరలో హెజ్కేలు అనే ఆయన ప్రవక్త అయినటువంటి ఆయన కొనుక్కోబడతాడు అన్నమాట. ఇది మనం హెజ్కేలు గ్రంథము 1 అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం గమనిస్తాం. అది తర్వాత చివరిగా మనం గమనించినట్లయితే 11 సంవత్సరాలు అయిన తర్వాత సిద్కియా కాలంలో మళ్ళా నెబుకద్నెజరు వస్తాడు. నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును పూర్తిగా తగలబెడతాడండి. అది ఒక విధంగా ఆ దృశ్యాన్ని చూసినటువంటి వ్యక్తి ఎవరినంటే, ప్రవక్త ఎవరినంటే ఇర్మియా ప్రవక్త ఆ దృశ్యాన్ని చూశాడు అనమాట. అది ఈ చెర అనేది 3 దఫాలు చెర. ఫస్ట్ క్రీస్తుకు పూర్వం 606లో జరుగుతుంది. రెండోది క్రీస్తుకు పూర్వం 597లో జరుగుతుంది. మూడోది ఎప్పుడునంటే క్రీస్తుకు పూర్వము 586లో పూర్తిగా యెరూషలేము అనేది నాశనము చేయబడుతుంది. యెరూషలేము ఒకటే కాదు, అక్కడ నగరమును కూడా వాళ్ళు నాశనం చేస్తారు. ఈ విధంగా
మొత్తం 606 నుంచి 586 వరకు మనం గమనిస్తే ఈ చెరకాలం ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలుగా మనం గుర్తించేదానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ వచనాలు మనం గమనిస్తే ఈ బబులోను చెరను గూర్చినటువంటి వచనాలు చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 25 అధ్యాయం 8 నుంచి 12 వచనాలు, అలాగే 2వ దినవృత్తాంతం 36 అధ్యాయం 11 నుంచి 19 వచనాలు, ఇర్మియా గ్రంథము 52 అధ్యాయము 12 నుంచి 15 వచనాలు, 28 నుంచి 30 వచనాల్లో ఈ బబులోను చెరను గూర్చి మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు రెండో భాగానికి విషయాలకు మనం వస్తున్నాము. చెర తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంది అనేది మనం చూసినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉందని అంటే చూసినట్లయితే అషూరు చెరకి వెళ్ళారు. అషూరు చెరకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు కూడా అయిపోయింది. వాళ్ళు అక్కడే అషూరు చెరకి అందరూ ఒక స్థలంలోనే లేరు, వాళ్ళు స్కాటర్ అయిపోయారు అనమాట. అంటే ఇజ్రాయేలీలు 10 గోత్రాలు అషూరు చెరకి వెళ్ళినటువంటి వాళ్ళు స్కాటర్ అయ్యారు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బబులోను చెర విషయంలో మనం ఇందాక చెప్పాను నేను. బబులోను చెర 3 దఫాలుగా జరిగింది. 606 క్రీస్తుకి పూర్వము, 597, 586 అన్నమాట. మరి ఇక్కడ గమనిస్తే ప్రవక్త అయినటువంటి హెజ్కేలు రెండోసారి చెరగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బబులోను చెరకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడు వెళ్ళాడు అంటే మరి ఆయన యోషే కాలంలో జన్మించాడు. హెజ్కేలు ప్రవక్త జన్మించాడు. క్రీస్తుకి పూర్వము 622లో జన్మించాడు. తర్వాత రెండో చెర హెజ్కేలు వెళ్ళేటప్పుడు రెండో చెర ఎప్పుడు జరిగిందని క్రీస్తుకి పూర్వం 597లో జరిగింది. అది పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందనంటే మరి హెజ్కేలు వాస్తవంగా చూసినట్లయితే హెజ్కేలు ఆ చెరతో వెళ్ళాడు. ఎక్కడ నివసించాడు అంటే 3 అధ్యాయం 15 వచనంలో ఉంది. ఎక్కడ నివసించాడంటే కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలమందు అతను కాపురం ఉండెను అని చెప్తాడు అనమాట. ఎక్కడ? ఆ చెరలో ఉన్నటువంటి యూదులతో ఏ స్థలంలో కాపురం ఉన్నాడు అంటే కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలమందు కాపురముగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఇతను చెరగా వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు పాయింట్కి లెసన్కి మనం వస్తున్నాం. 5 సంవత్సరాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెరగా వెళ్ళినప్పుడు, హెజ్కేలు చెరగా వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు అన్నమాట. 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఏ సంవత్సరానికి 25 సంవత్సరాలు అంటే క్రీస్తుకు పూర్వము 597కి 25 సంవత్సరాల వయసు. ఎందుకనంటే 622లో పుట్టాడు ఆయన. హెజ్కేలు పుట్టాడు. చెరకెళ్ళింది 597. అప్పుడు వయసు ఎన్ని సంవత్సరాలు అంటే ఇందా చెప్పాను. ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు. 5 సంవత్సరాలు యూదులతో కూడా చెరలో ఉన్న తర్వాత దేవుని యొక్క వాక్యము అతనికి ప్రత్యక్షమైంది. ఇది క్లియర్గా హెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటాము. హెజ్కేలు గ్రంథంలో 5 సంవత్సరాలకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షం జరుగుతుంది. ఇక్కడ అంటాడు చూడండి దయచేసి. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఎవరి మధ్యలో కాపురం ఉన్నాడు? ఈయన చెరలోకి వెళ్ళినటువంటి యూదులతో కూడా అతను కాపురం ఉన్నాడు. వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున యెహోవా తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టిన 5వ సంవత్సరం ఇందా చెప్పాను. చెరపట్టబడిన తర్వాత 5వ సంవత్సరమున ఇతనికి దేవుని యొక్క ప్రత్యక్షత అనేది కలిగింది. అప్పుడు ఫస్ట్ హెజ్కేలు ప్రత్యక్షత, ఆ దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు అతని వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల వయసు అనేది మనం చూడగలం. అంటే 25 సంవత్సరాలు వయసులో చెరగా వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు అయిన తర్వాత 5 సంవత్సరాలతో జీవించిన తర్వాత అప్పుడు దేవుని యొక్క వాక్యం అతనికి ప్రత్యక్షమైంది. మరి ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు అనేది ప్రశ్న కూడా వేయచ్చును. హెజ్కేలు ఏం చేశాడని అడగొచ్చును. హెజ్కేలు ఏం చేయలే. ఎందుకనంటే ఆ చెరతో కూడా ఒక యూదుడిగా ఉన్నాడు. ఇందాక చెప్పాను. హెజ్కేలు ఏ వృత్తి చేసేవాడు అంటే యాజకుడు అతను. ఇదే 1వ అధ్యాయంలోనే చూస్తాం మన హెజ్కేలు గ్రంథంలో. యాజకుడు, లేవి వంశం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మరి జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత మన దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఆయన జరిగింది అనమాట. ఇక్కడ జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే హెజ్కేలు యొక్క ముఖ్య సందేశం ఏంటంటే, హెజ్కేలు మొత్తము 48 అధ్యాయాలు ఉన్నాయి. ముఖ్య సందేశం ఏంటంటే ఇజ్రాయేలీలు తమ స్వదేశమునకు రాకముందే ఇజ్రాయేలీలు
12 గోత్రముల వారు అషూరు చెరకు వెళ్ళినటువంటి వారు కానీ, బబులోను చెరకు వెళ్ళినటువంటి వారు కానీ, తమ స్వదేశమునకు రాకముందే వారు తప్పనిసరిగా దేవుని యొద్దకు తిరిగి రావాలి. అంటే వాళ్ళు మారు మనసు పొందాలని హెస్కేలు, చెరలో ఉన్నటువంటి వారు మారు మనసు పొందాలి, యూదులు మారు మనసు పొందాలనేది ఇతను ఆ హెస్కేలు గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దానికి సంబంధించినటువంటి వచనాలు కూడా ఇక్కడ చెప్తాడు. హెస్కేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల వరకు, 21వ అధ్యాయం 2-3 వచనాలు కూడా చూస్తాము. అలాగే 36వ అధ్యాయం 28 వచనంలో కూడా గమనిస్తాం. ఇక్కడ అంటాడు, మనం గమనించినట్లయితే ఇంకొక మాట, ఇతనికి ఒక బాధ్యత కూడా, ఇందాక మారుమనసు పొందాలని చెప్పాడు, ఆ కార్యక్రమంలో ఇతని యొక్క బాధ్యత కూడా దేవుడు చెప్తాడు. 3వ అధ్యాయం 17 వచనంలో గమనిస్తే హెస్కేలుతో దేవుడు మాట్లాడతాడు. 3:17 అంటాడు, నరపుత్రుడా, ఇజ్రాయిలీలకు కావలిగా నేను నియమించున్నాను అంటాడు. ఇజ్రాయిలీలకి నేను నిన్ను కావలివానిగా అంటే యూఆర్ ఏ వాచ్మ్యాన్ అని అంటాడు అన్నమాట. నువ్వు కావలివానిగా ఉండాలా, నేను చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి బోధించాలి, నేను చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి ప్రకటించాలా అని దేవుడు ఒక హెస్కేలుకి ఒక పని అప్పగించాడు, కావలివానిగా నియమించాడు. అది 3వ అధ్యాయం 17 వచనంలో మనం చూస్తామన్నమాట. తర్వాత ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే, హెస్కేలు గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అది కూడా చెప్తాడు అనమాట. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు. కాబట్టి హెస్కేలు గ్రంథంలో ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నేను యెహోవానై ఉన్నాను మీరు తెలుసుకోవాలా. ఈ మాట ఇంచుమించు ఎన్నిసార్లు హెస్కేలు గ్రంథంలో వాడబడింది అంటే 60 సార్లు వాడబడింది. ఏమని? నేను యెహోవానని మీరు తెలుసుకోవాలా అని అంటాడు అనమాట. ఈ వచనాలు ఉదాహరణకి గమనిస్తే హెస్కేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము, 10వ వచనం, 13వ వచనంలో మనం చూస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ హెస్కేలు ఆ విధంగా కావలివానిగా దేవుడు నియమించాడు. హెస్కేలు పరిచర్య కాలం ఇంచుమించు మొత్తం ఎన్ని సంవత్సరాలు అంటే 22 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా పనిచేశాడు. క్రీస్తుకు పూర్వము 592 నుంచి 570 వరకు ఆయన పనిచేశాడు అన్నమాట. అప్పుడు మరి దేవుడు త్వరగానే ఆయన ఒక ఆలోచన ఏంటంటే, ప్రవక్తల ద్వారా, ఇర్మియా ద్వారా కావచ్చును, హెస్కేలు ద్వారా కావచ్చును, మరి ఇంకా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వారి ద్వారా కానీ కావచ్చును, దేవుని యొక్క సందేశం ఏంటంటే ఇజ్రాయేలీలు తిరిగి యెరూషలేమునకు త్వరగా వస్తారనియు. ఆయన యొక్క సందేశం ఏంటంటే ఇజ్రాయేలీలు యెరూషలేమునికి తిరిగి త్వరగా వస్తారని, యెరూషలేము నగరము, మందిరము తిరిగి కట్టబడుతుందని యెహోవా తన సేవకుల ద్వారా సేవకుల ద్వారా పలికించాడు. అదే సందేశం అన్నమాట. ఇది వీళ్ళు ఎప్పుడు ప్రకటించారనంటే, ఏది ఇందాక చెప్పాను నేను, ఏది మన 1000 ఏళ్ళ పరిపాలన బోధించే వాళ్ళు ఎప్పుడో వస్తారు, వాళ్ళు చెర నుంచి వస్తారని వాళ్ళు బోధిస్తున్నారు. కానీ ఆ దినాల్లోనే చెరలో ఉన్నప్పుడే ప్రవక్తల ద్వారా ఏమని పలికించాడు అంటే, వాళ్ళు త్వరగా వస్తారు. ఎక్కడికి వస్తారనంటే వారి యొక్క స్వదేశమునకు త్వరగా వస్తారు అని ఇర్మియా ద్వారా కానీ హెస్కేలు ద్వారా కానీ దేవుడు పలికించినట్లుగా మనం గమనిస్తాం. అది విషయాలు అనేది మనం చూస్తాం. ఇంకొక మంచి మాట ఏంటంటే, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు వచ్చిన ఎడల, దేవుని ప్రజలు మళ్ళిన ఎడల, వాళ్ళు మారు మనసు పొందిన ఎడల నేను వారిని చేర్చుకుంటాను, వారి దేశాన్ని, వారి స్వదేశమును, ఆ కనాను దేశాన్ని, పాలస్తీనా దేశాన్ని మళ్ళీ వారికి నేను ఇస్తాను అని దేవుడు మళ్ళీ వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. ఆల్రెడీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. పోయినసారి మనం చదువుకున్న వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దేశాన్ని నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. నా వైపు వారు మళ్ళినట్లయితే, వారు మారు మనసు పొందినట్లయితే, విధేయత చూపినట్లయితే మళ్ళీ నేను వారి దేశాన్ని వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దానికి సంబంధించినటువంటి వచనాలు చాలా ఉన్నాయి. ఒకసారి మీరు వినండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు ఉన్నాయి. అలాగే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూస్తాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 46 నుంచి 53 వచనాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు ఉన్నాయి. అలాగే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు ఉన్నాయి. 30 అధ్యాయం 2వ వచనాలు ఉంది. హెస్కేలు గ్రంథము 36 అధ్యాయము 25 నుంచి 28 వచనాలు ఉన్నాయి. హోషేయ గ్రంథము 3 అధ్యాయము 5 వచనాలు ఉంది. హెస్కేలు గ్రంథము 37 అధ్యాయంలో కూడా ఉంది. ఏమని ఉందనంటే, నా వైపు వారు మళ్ళీ వాళ్ళు మారు మనసు పొందినట్లయితే వారి దేశాన్ని
ఆ వాగ్దాన భూమిని నేను మళ్ళీ వాళ్ళకి అనుగ్రహిస్తాను అని చెప్తాడు. అది కూడా ఇంకొక మాట ఏంటంటే శాశ్వమునికి ఇస్తానని చెప్పాడు అనమాట. దానికి సంబంధించినటువంటి వచనాలు కూడా యెషయా గ్రంథం 1:9 10 అధ్యాయం 22 11 అధ్యాయం 11 16 ఇర్మీయా గ్రంథం 23 31 అధ్యాయం 7 జకర్యా గ్రంథము 8 అధ్యాయము 6 9 అధ్యాయము 27 కూడా ఉంది. ఏంటంటే శాశ్వమునంటే రెమినెంట్కి ఆ దేశాన్ని వాళ్ళకి అప్పగిస్తాను అనేది చెప్తాడు అనమాట. బబులోను దేశ చెరలో ఉన్నటువంటి వారికి ఇంకొక తీపి కబురు ఏంటంటే శాశ్వమును నేను రప్పిస్తాను. శాశ్వమును అంటే విశ్వాసములో ఉన్నటువంటి వారిని, మరి మారు మనసు పొందినటువంటి వారిని మళ్ళీ నేను కనాను దేశానికి వాళ్ళు తీసుకుని వస్తానని వచనాలు అనేది ఇందాక చదువుకున్నాం. తర్వాత 37 అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. 37 అధ్యాయము బ్రీఫ్గా క్లుప్తంగా పాయింట్స్ ఏంటంటే, ఒకటి, చెరలోనున్న ఇజ్రాయేల్ యొక్క యథార్థమైనటువంటి స్థితి. బబులోను చెరలో ఉన్నటువంటి వారి యొక్క, చెరలో ఉన్నటువంటి యూదుల యొక్క ఆత్మీయ స్థితి, యథార్థమైన స్థితి అనేది మనం చూస్తాం. 37 అధ్యాయము 1-3 మనం చూస్తాం. రెండో పాయింట్ ఏంటంటే 37 అధ్యాయంలో దేవుడు వారిని బ్రతికించుటకు ఆయన చేయబో కార్యమును దర్శనములో హెస్కేలుకి తెలియపరిచాడు. దేవుడు చేయబోయే కార్యాన్ని బబులోను చెరలో వాళ్ళు బ్రతికించేదానికి నేషనల్ రెజరెక్షన్ ఆ కార్యక్రమము అనేది దేవుడు హెస్కేలుకి దర్శనంలో తెలియపరిచాడు. అది 37 అధ్యాయం 4-14 మనం చూస్తాం. మూడో పాయింట్ ఏంటంటే 37 అధ్యాయంలో 2 కర్ర తునకలని, అంటే రెండు దేశముల వారిని ఒక కర్ర తునకగా చేయబడుతుంది. అంటే 2 దేశముల వారు ఒకే దేశముగా ఏర్పాటు చేయబడుతుంది అనేది కూడా దేవుడు తెలియపరిచాడు. అంటే ఇంకా 2 దేశములు అనేది విభజన అనేది ఉండదు. అది 37 అధ్యాయము హెస్కేలు గ్రంథం 15 అధ్యాయం 19 వరకు ఉంది. తర్వాత లాస్ట్ పాయింట్, 5వ పాయింట్ ఏంటంటే ఐక్యతను కూర్చున్నటువంటి వివరణ చెప్పబడుతుంది. తర్వాత ఐక్యత వలన కలిగే ఫలితం కూడా చెప్పబడుతుంది. 37 అధ్యాయం 20-28 వరకు. అంటే ఐక్యతను కూర్చున్నటువంటి వివరణ చెప్పబడుతుంది, దాని యొక్క ఫలితం కూడా చెప్పబడుతుంది అన్నమాట. 37 అధ్యాయము 20-28 వరకు చూస్తాం అన్నమాట. ఇది విషయాలు అన్నమాట. ఇక్కడ ఇంకొక గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు వారికి చెప్పినటువంటి మంచి వార్త ఏంటంటే 37 అధ్యాయం 14 ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. ఏమని మంచి న్యూస్ ఏంటంటే, ఆ చెరలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి విషయాలు చెప్పాడు. అంటే అదే కాలంలో జరుగుతుంది అనేది కూడా చెప్పాడు అనమాట. 37 అధ్యాయం 14 దేవుడు హెస్కేలు ద్వారా ఒక మంచి వార్త అనేది తెలియపరిచాడు. ఏ వార్త తెలియపరిచాడు అంటే, ఇక్కడ 14 నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తుంది. మీ దేశంలో అంటే, మీ దేశంలో అంటే ఆల్రెడీ ఇందా చెప్పాను, మీ దేశం అంటే ఆల్రెడీ వాళ్ళు స్వాస్థ్యముగా పొందినటువంటి దేశం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు స్వాస్థ్యంగా పొందేది కాదు, ఆల్రెడీ వాళ్ళ దేశం అది. మీ దేశంలో ఇక్కడ అంటాడు, మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదును. యెహోవానగు నేను మాట ఇచ్చి, దేవుడైనటువంటి నేను యెహోవానగు నేను మాటనిచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా. నేను మాట ఇచ్చి ఆ మాటని నేను నెరవేరుస్తాను. ఇది యెహోవాకు అని దేవుడు ఒక దాన్ని ఏమంటారనంటే ఒక అభయం అని అంటారనమాట. ఒక ఎనర్జెటిక్ వర్డ్ అన్నమాట. నేను మాట ఇచ్చాను, ఆ మాటని నేను నెరవేరుస్తాను, మీరు మీ స్వదేశానికి వస్తారు అని ఎప్పుడు చెప్పాడు? ఆ దినాల్లోనే చెప్పాడు. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చి వాళ్ళు తిరిగి యెరూషలేమునికి వస్తారని కాదు, ఆ దినాల్లోనే చెప్పినట్టు మాట హెస్కేలు ద్వారా. కాబట్టి ఇది ప్రవచనం అన్నమాట అనే విషయాల్ని మనం చూస్తామన్నమాట. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం అది. తర్వాత మనం చూసినట్లయితే మరి రెండో భాగంలో అంటే ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే మరి అబద్ధ బోధ అనేది కూడా ఒకసారి ఏదో టూకీగా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ఈ 37 అధ్యాయాన్ని బట్టి, హెస్కేలు గ్రంథం 37 అధ్యాయాన్ని బట్టి వాళ్ళు చెప్పే విషయాలు కూడా కొన్ని మరి టూకీగా, అంటే దీని వివరణ అనేది ఉండదు. అంటే వాళ్ళు ఈ విషయాలంతా ఇంకా నెరవేర్చబడలేదు. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తున్నప్పుడు అది నెరవేర్చబడుతుందని
కొన్ని విషయాలు వాళ్ళు బోధిస్తున్నారు. ఆ విషయాలు ఏంటంటే ఒకటి అబ్రహాముకు చేసిన వాగ్దానము పూర్తిగా నెరవేర్చబడలేదని చెప్తారు. ఇందాక మనం చదివాం 37:14 అన్నా మీ స్వదేశానికి నేను తీసుకుని వస్తాను. వాళ్ళ స్వదేశమే కనాను దేశము. ఇంకా వాళ్ళు వచ్చేది ఏంటంటే వాళ్ళ దేశానికి వాళ్ళు వస్తారనేది చెప్పాడు అనమాట అది. కాబట్టి అది నెరవేర్చబడినట్లుగా చూస్తాం. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే పాలస్తీనా కూర్చున్నటువంటి వాగ్దానం కూడా ఇంకా నెరవేర్చబడలేదు. చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా రాలేదని అంటారు అన్నమాట. అది 30 అధ్యాయము ద్వితీయోపదేశకాండం 1-10 వచనాలు ఆధారం చేసుకుని చెప్తారు. మళ్ళీ దావీదుతో చేసినటువంటి వాగ్దానము దావీదు సింహాసనం మీద మెస్సయ్య కూర్చుంటాడు అనేది కూడా నెరవేర్చబడలేదు. కొత్త నిబంధన ఇంకా అది కూడా జరగలేదు. కొత్త నిబంధన ఇర్మీయా గ్రంథంలో చెప్పబడినటువంటి కొత్త నిబంధన కూడా జరగలేదని అంటాడు అనమాట. ఇంకా మనం గమనించినట్లయితే ఈ 12 గోత్రాల వాళ్ళు ఇంకా పోగు చేయబడలేదని కూడా కొన్ని వచనాలు చెప్తారు. ఇంకా మందిరం కట్టలేదని అంటారు, నగరం కట్టడం లేదని అంటారు. ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ బైబిల్ మాత్రం చాలా స్పష్టంగా ప్రతి విషయం కూడా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాము. వాళ్ళు చెప్పినంత అంటే దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ నెరవేర్చాడు. ఒక చిన్న టూకీగా మనం ఆలోచన చేస్తే ఎట్టా జరిగింది ఇప్పుడు మనం గమనిస్తాం. అబ్రహాముకి చేసిన వాగ్దానం కానాను దేశాన్ని వాళ్ళు పూర్తిగా స్వాధీనపరచుకోలేదు. దేవుడి వారికి ఇంకా స్వాస్థ్యంగా ఇవ్వలేదని అంటారు. మరి స్వాస్థ్యంగా ఇవ్వనప్పుడు ఆ ఇజ్రాయేలీలు ఆ కానాను దేశానికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు 10 గోత్రాల వారు ఇంచుమించు 684 సంవత్సరాలు నివాసం చేశారు కానాను దేశం. వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వలేనప్పుడు 684 సంవత్సరాలు ఎట్లా నివసించారు వాళ్ళు? అలాగే యూదులు 830 సంవత్సరాలు ఆ కానాను దేశంలో వాళ్ళు నివసించారు, పాలస్తీనా దేశంలో. మరి అబ్రహాం చేసిన వాగ్దానము ఇంకా నెరవేర్చబడలేని అన్నప్పుడు ఇంకా నెరవేర్పు జరగలేదని అంటే యూదులు 830 సంవత్సరాలు కనాను దేశంలో వాళ్ళు యెరూషలేములో నివాసం చేశారు. ఎట్ట జరిగిందంటే అంతేకాదు రాజులను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. సౌలుని రాజుగా ఏర్పాటు చేసుకున్నారు, దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నారు, సొలొమోను కింద జీవించారు. ఆ ఇజ్రాయెల్ 10 గోత్రాలను 19 రాజులు పరిపాలన చేశారు, యువతలను 20 రాజులు పరిపాలన చేశారు. ఇంకా అబ్రహాము చేసినటువంటి వాగ్దానం నెరవేర్చలేదనంటే మరి ఇది ఎట్ట జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా మనం గమనించాలి. ఒకవేళ నిజంగా ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు వచ్చినప్పుడు నెరవేర్చబడుతుంది అంటే మరి చూసినట్లయితే మరి యేసుక్రీస్తు యూదా గోత్రాలు ఎట్ట పుట్టగలడు? అక్కడ యెజ్రా గ్రంథంలో జెరుబ్బాబెలు వచ్చాడని ఉంది. యెజ్రా గ్రంథము చెర నుంచి వచ్చాడు ఆయన, జెరుబ్బాబెలు వచ్చాడు అనేది యెజ్రా గ్రంథం 3:1-2 వచనాల్లో చెప్పబడింది. మరి జెరుబ్బాబెలు సంతతే యేసుక్రీస్తు యూదా గోత్రం నుంచి వచ్చాడు అనమాట. అది మత్తయి సువార్త 1:12 చెప్పాడు. మరి బెత్లెహేంలో యేసుక్రీస్తు పుట్టాడని మీకా గ్రంథం 5 అధ్యాయాలు చెప్పాడు. మరి అది వాస్తవంగా బెత్లెహేంలోనే యేసుక్రీస్తు పుట్టాడు, లూకా సువార్త 2 అధ్యాయాలు చెప్పాడు అనమాట. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కనాను దేశానికి వాళ్ళ స్వదేశానికి యెరూషలేముకి వచ్చేసారు. వాళ్ళు ఏ విధంగా నేను తీసుకుని వస్తాననేది హెస్కేల్లో 37 అధ్యాయంలో చెప్పబడినటువంటి, అంటే వాళ్ళు రాకముందు బబులోని దేశం నుంచి చెర నుండి రాకముందు హెస్కేల్ ద్వారా దేవుడు తెలియపరిచాడు అనమాట. అది ఇక్కడ ఉన్నటువంటి విషయాలు. ఎందుకనంటే దేవుడు వాస్తవంగా ఇందాక ప్రవచనం అనేది చూసాం మనం. ఈ హెస్కేల్ గ్రంథ ప్రవచనము 37 అధ్యాయం ఎప్పుడు తెలియపరిచాడు అంటే క్రీస్తుకు పూర్వము 585-84 తెలియపరిచాడు. అక్కడి నుంచి ఇంకొక 48-50 సంవత్సరాలు తిరిగి వస్తారని చెప్పాడు. అదే మాట ఇర్మీయా గ్రంథంలో కూడా 25 అధ్యాయంలో కూడా చెప్పాడు. ఎప్పుడో వస్తారనేది ఏం కాదు, ఇక్కడ ఆ దినాల్లోనే ఆ కాలంలోనే వస్తారనేది ఇక్కడ చెప్పినట్లుగా మనం గమనిస్తామన్నమాట. కాబట్టి ఎప్పుడో జరగబోయేదానికి అక్కడ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఆ ప్రవక్తలు కూడా హెస్కేల్ కావచ్చును, మరి అక్కడ ప్రవక్తలు ఇర్మీయా కానీ, హెస్కేల్ కానీ, దానియేలు కానీ, హగ్గై కానీ, నహూము కానీ, జెఫన్యా కానీ, వీళ్ళందరూ అదే కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు. వాళ్ళందరూ ఫోకస్ చేశారు. ఎవరి మీద ఫోకస్ చేశారనంటే ఇజ్రాయిల్ మీద ఫోకస్ చేశారన్నమాట. వాళ్ళు ఇజ్రాయిల్ గురించి బోధించారు, వాళ్ళు రిపెంటెన్స్ గురించి బోధించారు, తిరిగి రావాలని బోధించారు అన్నమాట. ఇదంతా ప్రవచనాలు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే ఈ ప్రవక్తలు చెప్పినంత పూర్తిగా ఏమైపోతుందంటే డిస్ట్రాయ్ అయిపోతుంది అన్నమాట. పూర్తిగా వ్యర్థమైపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి సత్యాన్ని గమనించాలి. హెస్కేలుతో దేవుడు మాట్లాడిన విషయము
వాళ్ళు రాబోయేదానికి ముందుగా 37 అధ్యాయం వాళ్ళు రాబోయేదానికి ముందుగా వాళ్ళు ఏ విధంగా నేను బతికిస్తాను, ఎండిపోయిన ఎముకల్ని నేను బతికిస్తాను అన్నాడు దేవుడు అనమాట. కాబట్టి ఆ విషయాన్ని గురించి చెప్పాడు అనేది మనం గమనించాలన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చూస్తే దేవుని సంకల్పం తప్పినట్టుగానే ఉంటుంది. యేసు జన్మించేవాడుగా ఉండడు, సువార్త అనేది ఉండేది కాదు, విమోచన అనేది జరిగేది కాదు, సంఘం అనేది కూడా జరిగేది కాదు. కాబట్టి ఇది విషయాలు. సరే, శాసనం వస్తారని అనుకుంటాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు, అషూరు చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, బబులోను చెరలో ఉన్నటువంటి యూదులు తిరిగి వస్తారని అనుకుంటాం. చెర జరిగి ఇప్పుడు ఎంతకాలమైంది? ఇంచుమించుగా అషూరు చెర జరిగి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందనంటే 2744 సంవత్సరాలు అయింది అషూరు చెర జరిగి. అషూరు చెర ఇప్పుడు క్రీస్తు పూర్వం 721లో జరిగింది. ఇప్పుడు 2023 కూడా అయిపోయింది. ఇంచుమించు 2744 సంవత్సరాలు. ఇప్పుడు అషూరు చెరకి వెళ్ళిన 10 గోత్రాలు ఇజ్రాయేలు శేషం ఉంటారా? శేషం ఉన్నారా? ఆలోచన చేయండి. అలాగే బబులోను చెరకి వెళ్ళి 2629 సంవత్సరాలు అయింది. ఫస్ట్ చెర 606లో జరిగింది క్రీస్తుకు పూర్వము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2629 సంవత్సరాలు అయింది. బబులోను చెరకి వెళ్ళినటువంటి యూదుల్లో శాసనం ఉంటారు ఇప్పుడు. ఇంచుమించు 2600 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు చెర జరిగి. ఆ చెర నుంచి మళ్ళీ ఇప్పుడు వస్తారనంటే అదే ఏ విధంగా అర్థం చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. యెరూషలేము నాశనం అయిపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 2609 సంవత్సరాలు అయింది. ఏది యెరూషలేము నాశనమై బబులోను రాజు నెబుకద్నెజరు నాశనం చేసి. శేషం ఉన్నారా? ఆ బబులోను చెరకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఆ బబులోను పేర్లు కూడా మారిపోయింది అనమాట. కాబట్టి విషయాలన్నీ మనం గమనించాలా. అది వాస్తవం, ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. కానీ వాళ్ళు అబద్ధ బోధ ఏంటంటే యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు చెర నుంచి వస్తారని అంటాడు. కానీ అటువంటి విషయాలు బైబిల్లో అపోస్తలులు బోధించలేదు, క్రీస్తు బోధించలేదు. సరే, లాస్ట్ మనం పాయింట్కి వచ్చేస్తున్నాము. చివరిగా మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయంలో చూస్తాం మనం. ఇక్కడ అంటున్నాడు అనమాట. యెహెజ్కేలు పదానికి అర్థం ఏంటంటే దేవుడు బలపరచుట, దేవుడు బలపరచుడని అర్థం అన్నమాట. నిజంగా ఆ పేరుకి తగినటువంటి పని యెహెజ్కేలు చేశాడు. ఎలాగనంటే ఇజ్రాయేలీలు అంటే ప్రత్యేకంగా బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి వారు నిరీక్షణ కలిగి ఉండేటట్లుగా యెహెజ్కేలు ఏం చేశాడనంటే వారిని బలపరిచాడు. కాబట్టి యెహెజ్కేలు పేరు అంటే అర్థం ఏంటంటే దేవుడు బలపరుచునని, అదే అర్థం అన్నమాట. సరే, ఈయన ఇందాక ఎక్కడ జీవించాడు అనేది మనం చూసాము. ఎక్కడ జీవించాడనంటే యూఫ్రటీస్ నదికి సమీపంలో నీటిపారుదల కాలువ పైన ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఇతను ఉన్నాడు. అదే కెబూరు నది దగ్గర తేలాబీబు స్థలంలో కాపురం ఉన్నాడు. కావలివానిగా నియమించబడ్డాడు. ఇందాక అది కూడా మనం చూసాం యెహెజ్కేలు గ్రంథము 3:17, 33:7 వచనంలో. ఇప్పుడు యెహెజ్కేలు కూడా వివాహం చేసుకున్నాడు. కానీ కుటుంబ విషయాలు మరి గ్రంథంలో మనకు తెలియపరచలేదు. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే చూసినట్లయితే వారు చెరలోనూ ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడేమో ఇర్మియా ప్రవక్తగా ఉండేటప్పుడు అవిధేయులైనటువంటి యూదుల మధ్యలో ఉన్నాడు. చెర జరిగిన తర్వాత అవిధేయులైన యూదుల మధ్యలో ఇప్పుడు ఎవరు ఉన్నారంటే యెహెజ్కేలు ఉన్నాడు అనమాట. అది గమనించాలా, మనము చూడాలన్నమాట. ఇప్పుడు దేవుడు అయినటువంటి యెహోవా మరి యెహెజ్కేలుకి గట్టిగా చెప్తాడు. ఏమని చెప్తాడనంటే వాళ్ళు కఠినంగా ప్రవర్తించినా కూడా దేవుని యొక్క వాక్యము నువ్వు బోధించాలి. వాళ్ళు కఠిన హృదయాలుగా ఉంటారు, నీ యొక్క వాక్యము వినరు. కానీ నువ్వు మాత్రం ఏం చేయాలంటే వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని, చెప్పినటువంటి సందేశాన్ని వాళ్ళకి తెలియపరచాలని చెప్తాడు. యెహెజ్కేలు గ్రంథం 2:5-7 వచనాల్లో మనం గమనిస్తాం అది. సరే, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే చూసినట్లయితే మరి దేవుడి యొక్క తీర్పుని గురించి, వాళ్ళ చెరను గురించి మరి యెహెజ్కేలు కొంతవరకు బాధపడతాడు. కానీ దేవుడు వారి పాపాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ వచనాలు ఎక్కడుందంటే యెహెజ్కేలు గ్రంథము 9:7-11, 11, 13. అలాగే యెహెజ్కేలు గ్రంథం 24:15-27 వచనాలు కూడా మనం గమనిస్తాం అన్నమాట. సరే, ఈ విధంగా మనం ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు మనం గమనించినట్లయితే చూసినట్లయితే యెహెజ్కేలు నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 37 అధ్యాయం గురించి మనం ఆలోచన చేసినట్లయితే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 37 అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 1-14 వచనాలు ఏముందంటే ఇజ్రాయేలీల యొక్క జాతీయ పునరుద్ధానము. 37 అధ్యాయం 1-14 వచనాలు ఏముందంటే ఇజ్రాయేల్ యొక్క జాతీయ పునరుద్ధానం అనేది గురించి రాశాడు. 37 అధ్యాయం 1-14.
రెండోది ఏంటంటే, రెండో పాయింట్, విభజింపబడిన దేశము మరలా ఒక్కటై ఒకే రాజు కింద ఐక్యతగా ఉంటుంది. అంటే రెండుగా అషూరు చెరకి వెళ్ళినటువంటి ప్రజలు, బబులోను చెరకి వెళ్ళినటువంటి ప్రజలు మళ్ళీ ఒకే దేశము తయారయ్యి ఒక రాజు కిందే వాళ్ళు జీవిస్తారు, మెస్సయ్య కిందే జీవిస్తారు అనేది 37 అధ్యాయము 15 నుంచి 28 వచనాల్లో మనం గమనిస్తాం. అది ఈ విషయాలు అన్నమాట. సరే, ఇక్కడ మనము గమనించినట్లయితే వారు పాపము చేసినటువంటి పరిస్థితిని బట్టి చెరలో ఉన్నటువంటి విషయము మనకు తెలిసినటువంటిదే. ఇక్కడ ఇంకా తర్వాత ఈ 3వ వచనం నుంచి ఒకసారి మనం ఆలోచన చేస్తాం. 37 అధ్యాయం 3వ వచనం. ఇక్కడ మంచి మాట అంటాడు. 1 నుంచి నేను చదువుతున్నాను. యెహోవా హస్తము నా మీదకి వచ్చును, నేను ఆత్మవశుడనై ఉండగా, అంటే పరిశుద్ధాత్మ వశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. అంటే ఆత్మవశుడు ఉన్నది కేవలం దర్శనమే. కేవలము దర్శనం అనేది మనం ఆలోచన చేయాలి. తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవని నన్ను అడుగుగా. ఎండిపోయిన ఎముకలు దేవుడు అడిగాడు. ఏమని అడిగాడు? లోయలో ఉన్నటువంటి ఎముకలు నిజంగా ఎండిపోయిన ఎముకలే. కానీ ఎండిపోయిన ఎముకలు ఎవరికి సాదృశ్యం అని అంటే, బబులోని చెరలో ఉన్నటువంటి యూదులకు సాదృశ్యం, అలాగే అషూరు చెరలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ కూడా సాదృశ్యమే ఇది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమాట అంటున్నాడు అంటే, అది చూపెట్టి ఇది బ్రతకగలవ, నరపుత్రుడు ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవు నన్ను అడిగాను. అది అప్పుడు ఎస్కేలో ఏం చెప్పకుండా బ్రతకగలవని అడిగాడు. ఏం చెప్పకుండా అది నీకే తెలియని దేవా అని చెప్పాడు అనమాట. ఆ కింద వచ్చినాలో చూస్తాం, నన్ను అడుగుగా ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటున్నాను. నిజంగా ఈ ప్రశ్న అడిగినప్పుడు ఇంకొక వాస్తవం గమనించాలి. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవని దేవుడు అడిగాడు. ఆయన హృదయంలో ఏముంది? ఆయన మనసులో ఏముంది? ఆయన ఆలోచన ఏమై ఉంటుంది? ఎండిపోయిన ఎముకలు బ్రతికించాలనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఎండిపోయిన ఇజ్రాయిలీలు, అషూరు చెరకి వెళ్ళినటువంటి ఇజ్రాయిలీలు బబులోని చెరలో ఉన్నటువంటి యూదుల్ని మళ్ళీ వాళ్ళ స్వదేశానికి రావాలని ఆ యొక్క దృఢ నిశ్చయితతో, ఆ సంకల్పంతోనే ఈ ప్రశ్న హెస్కేలుని అడిగాడు అన్నమాట. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవనంటే ఆయన బ్రతికిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? ఆయన ఒక సంకల్పము కలిగి ఉన్న దాన్ని బట్టి, ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్న దాన్ని బట్టే మరి ఇక్కడ మాట చెప్పినట్లుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి ఇది దర్శనంలో జరిగినటువంటిది 37. ఎండిపోయిన ఎముకలు అనగా దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ యొక్క ప్రస్తుత ఆత్మీయ భౌతిక పరిస్థితిని తెలియజేస్తుంది. ఎండిపోయిన ఎముకలు అంటే అది ఒక సాదృశ్యం. అది ఎవరికి సాదృశ్యం అంటే, చెరలో ఉన్నటువంటి ఇజ్రాయిలీలకు సాదృశ్యము, చెరలో ఉన్నటువంటి యూదులకు సాదృశ్యం. వాళ్ళ యొక్క నిజ స్థితిని, వాళ్ళ యొక్క ప్రస్తుత యథార్థ స్థితిని ఈ పదం తెలియజేస్తుంది. అంతేగాని ఎండిపోయిన ఎముకలేం కాదు. వాళ్ళ యొక్క భౌతిక పరిస్థితి కావచ్చును, ఆత్మీయ స్థితి కావచ్చును, వాళ్ళు అటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఇందాక చెప్పాను, కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు జీవించారు. వాళ్ళు ఎక్కడ? యెరూషలేములో, కనాన్ దేశంలో, పాలస్తీనా దేశంలో జీవించారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అషూరు చెరలో ఉన్నారు. అషూరు అనేది విగ్రహారాధన గల దేశం. అది అన్య దేశం. వీళ్ళు ఎక్కడున్నారు? యూదులు బబులోను దేశంలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి విషయంలో అటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఈ మాటలు చెప్పాడు. వాళ్ళ భౌతిక పరిస్థితిని తెలియజేస్తుంది, చెరలో ఉన్నటువంటి వారి పరిస్థితిని గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఇందా చెప్పాను, ఈ ప్రవచనం అనేది ఎస్కేల్ గ్రంథం 37 అధ్యాయము ఎప్పుడు ప్రకటించాడు, ఎప్పుడు దేవుడు పలికాడనంటే క్రీస్తుకు పూర్వము 585లో చెప్పినట్టు, అంటే 85-84లో చెప్పినటువంటి మాట. అప్పటికే అషూరు చెర జరిగి ఎస్కేల్ 37 అధ్యాయం రాసేసరికి అషూరు చెర జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందనంటే 137 సంవత్సరాలు అయిందనమాట. బబులోను చెర మొదటిసారి జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందనంటే 21 సంవత్సరాలు అయిందనమాట. అంటే క్రీస్తుకు పూర్వం 606 మొదలుకొని బబులోను చెర, ఇక్కడేమో 721 మొదలుకొని అషూరు చెర అనమాట. ఇది 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారని దేవుడు చెప్పాడు. అంటే ఇంకే వీళ్ళు ఎంతకాలం ఉండాలంటే ఇంచుమించు 50 సంవత్సరాలు చెరలో ఉండాలి. 50 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత మరి కనాను దేశానికి, యెరూషలేముకి
వెళ్ళే ప్రస్తావన అనేది వస్తుంది. మరి 50 సంవత్సరాలు 48 సంవత్సరాలు లెక్క ప్రకారం చూస్తే 48 సంవత్సరాలు వాళ్ళు ప్రాణం బిగబెట్టుకొని ఉండాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనంటే కొన్ని విషయాలు మనం గమనిస్తే వాస్తవంగా అది ఒక దయనీయమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఎందుకనంటే వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారంటే వాళ్ళు బతికే ఉన్నారు కానీ జీవం లేనటువంటి వారుగా ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకు దేవుని కృప అనేది లేదు, దేవుని సహాయం అనేది లేదు, దేవునితో సమాధానం అనేది లేదు. ఎందుకనంటే వారు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏ విధంగా విడిపింపబడతామో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. వారి యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఏమైపోయింది, వాళ్ళ చేతిలో డబ్బులు లేవు, అక్కడ ఉద్యోగాలు లేవు, అక్కడ వ్యాపారాలు లేవు. అటువంటి ఆర్థిక వ్యవస్థ ఏమైపోయిందనంటే కుంటుపడింది. కుటుంబ వ్యవస్థ ఏమైపోయిందనంటే కుంటుపడింది. ఒకరితో ఒకరు రిలేషన్షిప్ ఏమైపోయిందంటే అది డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. జీవన శైలి ఏ విధంగా ఉందనంటే సమాధానంగా లేదు, సంతోషంగా లేదు. వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు. అటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు చూడండి. ఒక ఖైదీ కొన్ని సంవత్సరాలు చెరసాలలో ఉంటే ఎలాగుంటుంది పరిస్థితి? కొంతమంది ఖైదీలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైల్లో ఉంటే వారి పరిస్థితి ఎలాగుంటుంది? ఎండిపోయిన ఎముకల్లాగానే ఉంటారు వాళ్ళు. ఎంత తిన్నా కూడా ఎంత శక్తి అనేది ఉండదు. వాళ్ళ యొక్క దిగులు వాళ్ళ యొక్క వేదన ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. ప్రస్తుతము అషూరు చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ పరిస్థితి అది, బబులోను చెరలో ఉన్నటువంటి యూదుల పరిస్థితి కూడా అది. వాళ్ళు ఏ స్థితిలో జీవిస్తున్నారనంటే బతుకుతున్నారు కానీ జీవం లేదు. వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఒక సమాధానం లేదు. వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఒక నెమ్మది లేదు. వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఒక నిరీక్షణ లేదు వాళ్ళకి. అదే మాట ఆ వచనాల్లోనే చెప్తారు వాళ్ళు. చూడండి 37 అధ్యాయం 11 వచనాలు వాళ్ళే చెప్తారు అన్నమాట. ఇజ్రాయేలే చెప్తారు, వాళ్ళు యూదులే చెప్తారు వాళ్ళు. 37 వచనము ఇక్కడ మనం గమనిస్తే చూసినట్లయితే 10వ వచనం 11వ వచనంలో అంటాడు, అప్పుడే నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలు నందును సూచించుచున్నది. వారు మన ఎముకలు ఎండిపోయిను. వాళ్ళన్నమాట, మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుంది అని అనుకొనిచున్నారు. ఎవరు అనుకుంటున్నారు? చెరలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నారు వాళ్ళు? మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనం పోయాము అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. కాబట్టి అటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఎముకలు బ్రతకగలవా? ఎముకలు అంటే అటువంటి పూర్తిగా శవములతో సమానంగా ఒక నిరీక్షణ లేనటువంటి స్థితి, జీవము లేనటువంటి స్థితి, సమాధానము నెమ్మది లేనటువంటి స్థితి, అటువంటి స్థితిలో జీవిస్తున్నారు. అప్పుడు దేవుడు హెజ్కేలుతో అంటాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? మళ్ళా వీరు స్వదేశానికి వచ్చి మళ్ళీ జీవిస్తారా? దేవుడు ఆ మాట చెప్పాడనంటే ఆయనలో ఒక సంకల్పం అనేది ఉంది. ఎట్టని ప్రజల్ని మళ్ళా వాళ్ళ స్వదేశానికి తీసుకుని రావాలా, యెరూషలేమునికి తీసుకుని రావాలని ఉద్దేశంతోనే దేవుడు మాట్లాడాడు. కానీ ఆయన ఆలోచనతో మాట్లాడాడు, ఉద్దేశంతో మాట్లాడాడు. కానీ ఇంక వేరే విధంగా మాట్లాడారు. అప్పటికే వాళ్ళు చాలా బాధలు అనిపించారు చెరలు. ఒక ఆహార విషయంలో కావచ్చును, ఆర్థిక విషయాల్లో కావచ్చును, వస్త్రముల విషయంలో కావచ్చును, స్వేచ్ఛ విషయంలో కావచ్చును, అనేక బాధలు అనిపించినటువంటి. ఒకసారి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు 430 సంవత్సరాలు వాళ్ళు ఉంటే వాళ్ళు వేసిన కేకలు, వాళ్ళ దుఃఖము, వాళ్ళ ఏడుపు పరలోకంలో దేవుడు వింటాడు. అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే వాళ్ళ యొక్క స్థితిని, ఆ ఎండిపోయిన ఆ చెరలో ఉన్నటువంటి వారి యొక్క స్థితిని దేవుడు కళ్ళారా చూశాడు అన్నమాట. ఆ చూసి హెజ్కేలుతో ఆ మాట అంటున్నాడు. ఏం మాట అంటున్నాడు అంటే, హెజ్కేలుని అక్కడ ఒక లోయలోకి తీసుకుని వెళ్ళి చెప్పాడు. వాళ్ళ స్థితిని చూశాడు అన్నమాట. ఇజ్రాయేలీలు ఏ స్థితిలో ఉన్నారు,
బబులోను చెరలో ఏ స్థితిలో ఉన్నారు ఆయన కళ్ళారు చూశాడనమాట. చూసి ఏమాట అన్నా అంటే ఎండిపోయిన ఈ ఎముకలని అన్నాడు. స్పెసిఫిక్‌గా ప్రత్యేకంగా ఎముకలు బ్రతకగలవని అన్నాడనమాట. కాబట్టి ఇజ్రాయేలును గూర్చి వాళ్ళ బాధలు చూశాడాయన. వారి యొక్క దుఃఖం చూశాడాయన. వారి యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి చూస్తే ఎండిపోయిన ఎముకలు బ్రతకగలదు అన్నట్టుగా దేవుడు చెప్పాడు. ఆ ప్రేమ అనేది దేవుడు అక్కడ వ్యక్తపరిచాడనమాట. వారి ఎడలో ఉన్న ప్రేమను దేవుడు వ్యక్తపరిచాడు. దేవుని చిత్తమైతే ఇదే లెసన్‌ని, ఇదే పాఠాన్ని దేవుడు మరి యేస్కేలుకి ఏం తెలియపరిచాడు, ఆ ఎండిపోయిన ఎముకలు ఏ విధంగా దేవుడు బ్రతికిస్తాడనేది దేవుని చిత్తమైతే ఇదే లెసన్‌ని మళ్ళా మనము కంటిన్యూ చేసుకుంటాము. దేవుని చిత్తమైతే మరి ముందు రోజుల్లో ఈ పాఠాన్ని కంటిన్యూ చేస్తాము. కాబట్టి దేవుడు యేస్కేలుతో జరిగిన సంభాషణ ఏంటంటే ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతుంది అనే ఒక గొప్ప ఆలోచనతో సంకల్పాన్ని బట్టి ఆయన చెప్పినట్లుగా చూస్తాము. కాబట్టి యేస్కేలుకి ఏం తెలియపరిచాడనంటే ఏ విధంగా బ్రతికిస్తాడనేది దర్శనంలో ఆయన చెప్పాడు. అవన్నీ దర్శనంలో జరిగినటువంటి విషయాలు. అది ఏ విధంగా దేవుడు నెరవేర్స్తాడనేది దేవుని చిత్తమైతే నెక్స్ట్ లెసన్లో కంటిన్యూషన్ అనేది చూసుకుంటాం. ఈ ఛానల్ ద్వారా విన్నవారికి అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీకు ఈ ఛానల్ ద్వారా ఏమైనా లెసన్ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కూడా తెలియపరుస్తున్నాను. మీ స్నేహితులకి మరి బంధువులకి ఇంకా మీరు ఎరిగినటువంటి వారికి కూడా దీన్ని షేర్ చేయాలని తెలియపరుస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.